చూస్తే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమమైనా సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిఎస్సిని వాయిదా వేయాలంటూ 1000కి పైగా వినతులు వచ్చాయని, ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్కు నివేదిస్తున్నామని వివరించారు. ఈసీ నుంచి అనుమతి వస్తేనే డిఎస్సి పరీక్ష జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం 173 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయని, సి విజిల్ యాప్ ద్వారా 1307 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఫిర్యాదులు వచ్చిన వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వచ్చిన కొందరిని సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసులు పెట్టామని అన్నారు. ఒక్క వాలంటీర్లపైనే 40 కేసులు నమోదయ్యాయని, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు తప్పవని మీనా హెచ్చరించారు. యాక్చువల్లీ ఆ రోజు ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోస్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్. సో ఆ కేసెస్లో యాక్షన్ తీసుకున్నప్పుడు సస్పెండ్ చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ పర్సన్ వాలంటీర్ ఉంటే తీసేయాలి. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. దట్ ఈజ్ అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజు కూడా కంప్లైంట్ వచ్చినాయి. సో మనము ఇవన్నీ ప్రాసెస్ పార్ట్ ఉంటాయి. ఎంక్వైరీ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, నోటీస్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో యాజ్ అండ్ వెన్ ద కంప్లైంట్ కమ్, ద ఎంక్వైరీ స్టార్ట్స్. మొత్తం రాష్ట్రంలో అందరూ చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఈ విషయంలో. బికాస్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఎలక్షన్ వర్క్. ఎంసీసీ పీరియడ్ ఉంది, పూర్తి అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసేసి ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే, ఎవరి మీద వస్తే ఎంక్వైరీ చేసేసి యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ బేసికలీ ఎంసీసీ మీద. తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకున్నాం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, వీ విల్ ఇన్ఫార్మ్ యూ. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరి మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకుంది 46. మళ్ళీ ఈరోజు కూడా కొన్ని ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. మేము విల్ కీప్ ఆన్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ డైలీ బేసిస్. దాంట్లో 40 కేసులు వాలంటీర్స్ మీద ఉన్నాయి. క్రిమినల్ కేసెస్కి నేను సెపరేట్గా ఇస్తాం. బికాస్ ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రస్తుతం ఎంతమందిని తీసేశారు. క్రిమినల్ కేసెస్ ఏ కేసు మీద కొన్నింటి మీద ఉన్నాయి, కొన్నింటి మీద లేవు. యాజ్ ఐ సెడ్, క్రిమినల్ కేసు అంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తే దాట్ కమ్స్ అండర్ క్రిమినల్ కేస్. బట్ ఇఫ్ హీఈస్ ఓన్లీ, ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని చోట్ల వెళ్ళి మీటింగ్లో ఉన్నారు, దట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ఎంసీసీ, అప్పుడు తీసేయాలి. ఎస్, దాంట్లో కూడా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2 days బ్యాక్ ఒక విఆర్ఓ సంబంధించి కంప్లైంట్ శ్రీకాకుళంలో వచ్చింది. ఆయన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరులో ఒకటి వచ్చింది, అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. సో wherever we get complaint, now what happens that now there is election work, ఇంకేం పని లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేసేసి కలెక్టర్ లెవెల్లో ఉంటే కలెక్టర్, లేకపోతే నా లెవెల్ పంపించాలంటే, అదర్వైజ్ ఈసీఐ లెవెల్ పంపించాలంటే నా ద్వారా పంపించాలి. సో బేసికలీ అదే, we both complaints are coming against both regular employees, contract employees, as well as volunteers మీద కూడా వస్తుంది. అంటే there is a complaint regarding PM's program on that day. PM program అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి, ఎస్పీజీ పరిధిలో ఉంటుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్వాత ఎస్పీజీ పరిధిలో వెళ్ళిపోయింది. సో నేను దీనిపైన ఏం కమెంట్ చేయలేను. బట్ దట్ ఈస్ ఆల్రెడీ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. No, I cannot tell all those things because నాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రావు. కానీ ఈ ఇష్యూ సీఈఓకి సంబంధం కాదు.
ఈ ఇష్యూ బేసికలీ ఇట్ ఈస్ ఎ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్స్ కాబట్టి కన్సర్న్ అథారిటీ విల్ టేక్ యాక్షన్. సో నేను కూడా ఐ సెండ్ ఇట్ టు, బికాస్ ఐ హ్యావ్ సెండ్ ఇట్ టు ద గవర్నమెంట్ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఇన్ దిస్. అందరూ వస్తారు. శాలరీస్కి దీనికి సంబంధం లేదు. ప్రభుత్వం అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తుంది, అడ్వైజర్స్కి శాలరీ వస్తుంది. సో ఎంసీసీ వస్తే వాళ్ళని అక్కడ పోస్ట్ నుంచి తీసేయడం ఇట్లా ఉండదు, బికాస్ ప్రభుత్వం ఈ రోజు కూడా ఉన్నది. ఆల్దో దే డోంట్ హ్యావ్, వాళ్ళకి పాలసీ చేయడానికి ఒక అధికారం లేదు, కానీ ఈ రోజు కూడా ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈ రోజు కూడా ఉన్నది. బట్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఫెసిలిటీస్ లైక్ ఆఫీషియల్ వెహికల్స్ ఇట్లాంటివి తీసేయడం జరుగుతుంది. శాలరీ అందరికీ వస్తుంది. వీఆర్ఓస్ ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీ